ఆర్బీవీఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 96 మంది ఏఎంవీల పాసింగ్ అవుట్ పెరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఏఎంవీల నుండి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వాలు చర్యలు తీసుకుందన్నారు. ఇప్పటికే 113 ఏఎంవీ పోస్టులు, 54 రవాణా కానిస్టేబుల్ పోస్టులు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ప్రక్రియ పూర్తయిందన్నారు. 113 ఏఎంవీఐ పోస్టులకు 96 మందికి మార్చి 11, 2025న శిక్షణ ప్రారంభించామన్నారు. 4 నెలల శిక్షణ తర్వాత నేడు 96 మంది ఏఎంవీల పాసింగ్ పీరియడ్ నిర్వహించామన్నారు. 4 నెలల శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 4 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎంవీలకు మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మీరు గౌరవప్రదంగా ఉన్నంత స్థితిలో ఉన్నారన్నారు. మీరు మీ తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకొచ్చారని అభినందనలు తెలిపారు. రాజ్ బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక ప్రజాయుత కార్యక్రమాలు తెచ్చిందన్నారు. తెలంగాణ రవాణా శాఖ ప్రత్యేక గుర్తింపు సాధించిందని, పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఏఎంవీలు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మీ శక్తి ఉపయోగించారన్నారు. డెత్ రేట్ తగ్గించాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్స్ చేస్తూ కఠినంగా వ్యవహరించాలన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఏఐ తీసుకొచ్చి వెహికల్ ఫిట్నెస్ చేస్తున్నామని, మీరు రవాణా శాఖ డిపార్ట్మెంట్లోకి రావడం వల్ల శాఖ మరింత పటిష్టమైందని, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను గాయపడితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకువచ్చిందన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఉన్న 300కు పైగా విధుల్లో ఉన్న వారికి 2 నెలల చొప్పున శిక్షణ ఇవ్వాలని తెలిపారు. క్రమశిక్షణతో ముందుకు పోతూ మన కన్నవారికి ఊరికి మంచి పేరు తేవాలని తెలిపారు. చట్టాల గురించి, న్యాయ సహిత కోడ్ల గురించి వారికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 113 మంది ఏఎంవీలు నోటిఫికేషన్ రాగా 96 మంది శిక్షణ పొందారని, శిక్షణ తీసుకున్న వారిలో రైల్వే, పోలీస్, ఇతర విభాగాల విధులు చేసిన వారు కూడా ఇక్కడ శిక్షణ పొందారన్నారు. హైదరాబాద్ నగరంలో ఈవీ, సిఎన్జి, ఎల్పిజి వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలో రవాణా శాఖలో నియామకం అవుతున్న వారందరికీ మీరు రోల్ మోడల్గా ఉండాలన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని ఈ విధంగా మంచి పేరు తెచ్చుకుంటూ పనిచేయాలని కోరారు. గ్రామాల ప్రాంతాల రైతుల బిడ్డలు వారి ఆనందానికి అవధుల్లేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే ముఖ్యమంత్రి పక్షాన, రాష్ట్ర కేబినెట్ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. అధికారులకు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా అభినందన. మరి తరగతి గదిలో విద్యార్థులుగా నేర్చుకున్నారు. బెస్ట్ ఆల్రౌండర్ గా, అలాగే బెస్ట్ అవుట్డోర్ సబ్జెక్ట్స్ ట్రైనింగ్ గా కూడా మార్కులు సాధించారు. 300, 259 మార్కులు అవుట్డోర్ సబ్జెక్ట్స్ తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఉద్యోగం పొందినటువంటి 96 ఏఎంవీఐలకు 4 నెలల శిక్షణ ప్రతిష్టాత్మకమైనటువంటి అప్ప రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి పోలీస్ అకాడమీలో రవాణా శాఖ తరఫున పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కొత్తగా నియమింపబడ్డ ఏఎంవీఐలు కానీ, రవాణా శాఖలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరి ఆకాంక్ష ఈరోజు పెరుగుతున్నటువంటి ప్రమాదాల్లో చనిపోతున్న సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం. వెహికల్ ఫిట్నెస్ కావచ్చు, డ్రైవింగ్ సిస్టమ్ కావచ్చు, ట్రాఫిక్ అవేర్నెస్ కావచ్చు, పిల్లల్లో సహా తీసుకొచ్చి రవాణా శాఖ తరఫున కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి కొంత నియమ నిబంధనలను కఠినంగా చేస్తూ రవాణా శాఖ పనితీరును మెరుగుపరుస్తూ ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ లేకుండా కొంత క్రమశిక్షణతో మెలిగే విధంగా ఈరోజు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా నూతనంగా ఈరోజు ఏఎంవీఐలు శిక్షణ పొందినటువంటి వాళ్ళు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి విప్లవం కావచ్చు, లేదా శారీరక దారిద్ర్యం కావచ్చు, నూతన చట్టాలు కావచ్చు,
క్షేత్రస్థాయి ట్రైనింగ్ కూడా తీసుకొని వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలో శిక్షణ పొంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో రవాణా శాఖ ప్రత్యేకమైనటువంటి విధి నిర్వహణలో ఈ రాష్ట్రంలో గొప్ప పేరు తెచ్చుకుంటుందని రవాణా శాఖ మంత్రి ఆకాంక్షిస్తూ, ఇదే విధానంగా గతంలో దాదాపు ఉద్యోగం చేస్తున్న ఒక 300 మందికి కూడా కొంత చట్టాల పరంగా, శారీరక పరంగా, అదేవిధంగా మారుతున్న సాంకేతిక రకంగా కూడా వాళ్ళకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళందరికీ కొంత కాలాన్ని శిక్షణ ఇచ్చేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా అందరూ శిక్షణతోటి, క్రమశిక్షణతోటి రవాణా పరమైనటువంటి అంశాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా పనిచేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తాం. హైదరాబాద్ నగరంలో సిఎన్జి వాహనాలు చాలా లక్షల వాహనాలు అయినా సార్, దాని తగ్గట్టు బంకులు లేవు సార్. దీనికి ఏమన్నా అది వాస్తవము. గతంలో ఇప్పుడు ఆర్టీసీ కూడా సిఎన్జి బస్సులు తీసుకొచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నా సిఎన్జి సరి అయినటువంటి సరఫరాకు సంబంధించినటువంటి కేంద్రాలు అవసరం ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కు నిన్ననే ఆర్టీసీ దాదాపు ఒక 87 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి వాటికి నోటిఫికేషన్ ఇచ్చినాం. అట్లనే సిఎన్జి పరంగా కూడా మరి కొత్తగా కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తరఫున ఆలోచన చేసి ముందుకు తీసుకొని పోతాం.